నాతో సహా ఇక్కడున్న కార్మికులతో సహా జన సైనికులతో సహా ఆడపడుచులు మహిళలతో సహా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు. వారి గళం విప్పారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం చెందిందని అర్థం. ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదని అర్థం. అది అర్థం చేసుకో. ఎవరికి సరదా? పౌర నిర్మాణ కార్మికులకి సరదానా? అరే 6 నెలలు కూడా గడవలేదు. ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయా మనకు రోడ్ల మీదకి రావడానికి? అడుగు తీసి అడుగేయాలంటే ఊపిరాగిపోయేంత ఒత్తిడి ఉంటుంది. నాకు సరదానా రోడ్ల మీదకి రావడానికి? నన్ను విమర్శించే నాయకుల్లాగా నాకు 1000 కోట్లు లేవు, 1000 ఎకరాలు లేవు. ఎవరికి దమ్ముంది, ఎవరికి ధైర్యం ఉంది ఒక పార్టీ పెట్టి మాట్లాడమని చెప్పండి. ఒక్కొక్కండి పార్టీని నడపడం అంటే ఆషామాషి అనుకుంటున్నారా? నేను పార్టీని నడపడానికి 1000 కోట్లు అవసరం లేదు. నేను కూర్చునేదల్లా ఒక భావని పట్టుకొని, ఒక భావజాలాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు నువ్వు నిలబడగలవా, ప్రయాణించగలవా? అదే కావాలి. ఇటు మాట్లాడే విమర్శలు వైసీపీ నాయకులకి సభాముఖంగా చెప్తున్నాను. 2014 మీకెవరికి ధైర్యం లేదు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిబొడ్డులో కూర్చొని మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడుంది? మాట్లాడే రోజున మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల బలలు పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధని గోడు వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు కూడా అండగా నిలబడటం. ఒక వాదనని మాట్లాడితే ప్రజల కష్టాలను అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇంత కష్టం నాకేం సరదాలు కాదు. అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. డబ్బుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. అరే సినిమాలు చేసి కోట్లు వదులుకున్నవాడిని, సినిమాలు చేసి వదులుకున్నవాడిని. ఈ రోజున ఇక్కడ మనందరం గుమిగూడింది, ఇంతమంది కలిసికట్టుగా వచ్చింది. ఇన్ని కిలోమీటర్లు నేను నడుద్దామని ప్రయత్నిస్తే మీ ప్రేమ అడుగు ముందుకేని మీ ప్రేమ తీసుకెళ్ళి నన్ను బండిలో కూర్చోబెట్టి మీ ప్రేమ రథంలో తీసుకొచ్చారు నన్ను ఇక్కడ. మీరు అలాంటి ముందుగా అత్యంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మీటింగ్ ని సహకరించిన ముందుగా విశాఖపట్నం జనసేన పార్టీ నాయకులకి, జనసేన నాయకులందరికీ, అన్నిటికంటే అందరికంటే మా అన్నదమ్ములకైన జన సైనికులకి, మా అక్క చెల్లెలైన మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఇక్కడ ఈ సమస్యకి ఇక్కడ వచ్చి కూర్చుంది. ఇప్పుడే నాకు రాజా గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆవేదన కలిగింది. ఇప్పుడు దాకా 10 మంది చనిపోయారు అనుకున్నాను. 36 మంది చనిపోయారంటే నాకు నిజంగా చాలా ఆవేదన అనిపించింది, కలిసివేసింది. ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలను సంరక్షించడానికి, సమస్యలు వస్తే వినడానికి. ఇది ఈ రోజున ఇంత కష్ట నష్టాల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో కూడా ఎందుకు ఈ రోజు నిలబడి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇంతమంది మాజీ మంత్రులు కానీ, మాజీ నాయకులు కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు అభివృద్ధి ఆగిపోతోంది. ఇసుక అనేది మన ఇసుక అనేది అర్థం చేసుకోవాలంటే అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. ఈ రోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తా ఉన్నారు.
సమయం ఇవ్వరా అని. అరే మీకు సమయం ఇద్దామని. మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు, కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను. నాకు నిజంగా అవసరం లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అసలు సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. నాకు రాజకీయాలు సరదా కాదు. నాకు ఏదో 4 పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడు. నాకు అవసరం లేదు. సినిమాలు కూడా నేను పొరపాటు నుంచాను సినిమాలోకి. కానీ సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు, పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచి మనుషులు పుడతారు, సామాన్యుల నుంచి నాయకులు పుడతారు. అలా వచ్చాను నేను బయటికి.